హలో అండ్ వెల్కమ్ టు హ్యాపీ సినిమా. ఈరోజు మనం నవీన్ చంద్ర నటించిన 'షో టైమ్' మూవీ యొక్క రివ్యూ అయితే చూద్దాం. దానికంటే ముందు నా ఛానల్‌లో లేటెస్ట్‌గా రిలీజ్ అయిన మూవీ రివ్యూస్ అయితే ఉన్నాయి. మీకు నచ్చితే తప్పక చూడండి. ఇక ఈ సినిమా స్టోరీ అయితే, ఈ సినిమాలో హీరో సూర్య మరియు తన భార్యతో బాగానే సంతోషంగానే ఉంటాడు. ఒకరోజు ఒక పార్టీనైతే వాళ్ళు అరేంజ్ చేసుకుంటారు. వాళ్ళ అపార్ట్మెంట్‌లో ఉండే వాళ్ళంతా ఆ పార్టీకి నైట్ అయితే అటెండ్ అవుతారు. అదే టైంలోనే అక్కడికి పోలీసులు పాట్రోలింగ్ చేసే టైంలో సడన్‌లీ వీళ్ళ ఇంటికైతే విజిట్ చేస్తారు. విజిట్ చేసిన తర్వాత వాళ్ళనైతే అడుగుతారు, ఇలాంటి కామన్ సెన్స్ లేకుండా మీరు ఇలా రాత్రి పార్టీలు చేసుకుంటున్నారు గదా! పక్కనుండే వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుందనేలాగా వాళ్ళైతే మాట్లాడతారు. దీంతో సూర్యకు మరియు పోలీసులకైతే గొడవలు ఏర్పడతాయి. తర్వాత మరుసటి రోజైతే ఒక దొంగతనం అయితే ఏర్పడుతుంది వాళ్ళ ఇంటి దగ్గర. అనుకోకుండా సూర్య అయితే ఆ వ్యక్తిని హత్య చేసేస్తాడు. ఆ వ్యక్తి యొక్క డెడ్ బాడీనైతే తన ఇంట్లోనే దాచిపెట్టుకుంటాడు సూర్య అయితే. మరలా అదే పోలీసులు పొద్దునైతే సూర్య ఇంటికొస్తారు. ఇదే టైంలోనే సూర్యకు సంబంధించిన అత్తమామలు కూడా తన ఇంటికైతే వస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో సూర్య ఈ యొక్క విషయాన్నైతే ఎలా డీల్ చేశాడనేది సెకండ్ హాఫ్. ఎలా ఆ శవాన్ని దాచిపెట్టాడు, ఎలా ఈ పోలీసుల నుంచి తప్పించుకున్నాడు, అసలు ఆ శవాన్ని ఏం చేశాడనేది సెకండ్ హాఫ్ కథ అయితే రన్ అవుతా ఉంటుంది. రీసెంట్‌గా 'రవిచంద్ర' చేస్తున్న ప్రతి మూవీను థ్రిల్లర్ కాన్సెప్ట్‌లోనే ఉంటుంది. ఈ సంవత్సరంలో ఇది 4 మూవీ ఆయన దగ్గర నుంచి వచ్చేది. మొదటగా అయితే 'గేమ్ చేంజర్‌లో' కనిపించాడు. రెండోది 28 అనే ఒక మూవీ చేశాడు. మూడోది 'బ్లైండ్ స్పాట్'. రీసెంట్‌గా అయితే 11 అనే ఒక థ్రిల్లర్ అయితే చేశాడు. ఇది నాలుగో సినిమా 'షో టైమ్'. ఇది కూడా సస్పెన్స్ క్రైమ్ డ్రామా అనే మూవీని అదే థ్రిల్లర్ జోనర్‌కి చేరుతుంది ఈ మూవీ కూడా. ఈ సినిమాలో పాజిటివ్ విషయాలు చూసుకుంటే, ఈ సినిమాకి మేజర్ బ్యాక్ బోన్ వచ్చేసి శేఖర్ చంద్ర అందించిన మ్యూజిక్. ఎందుకంటే ఈ యొక్క సీన్స్ ఆ ఒక మూడ్‌నైతే కరెక్ట్‌గా మెయింటైన్ చేసుకుంటా పోతుంది. దాంతో పాటు దీంట్లో పర్ఫార్మెన్స్ చేసిన నవీన్ చంద్ర, కామాక్షి భాస్కర్ అంటే ఎగ్జాక్ట్‌గా వాళ్ళ క్యారెక్టర్‌కైతే వాళ్ళు సూట్ అయ్యారు. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనుకోకుండా ఒక తప్పు చేసిన తర్వాత వాళ్ళ బిహేవియర్ గాని, వాళ్ళ మైండ్ సెట్ గాని, వాళ్ళు కంగారుగా ఉండే ఆ ఒక విషయాలైతే ఎగ్జాక్ట్‌గా వాళ్ళ పర్ఫార్మెన్స్ ద్వారా దాన్నైతే డెలివరీ చేశారు. దీంతో పాటుగా రాజా రవీంద్ర కూడా ఒక క్రిమినల్ పోలీస్‌గా కూడా బాగానే తన క్యారెక్టర్‌నైతే తాను పర్ఫార్మ్ చేశాడు. నరేష్ గారి క్యారెక్టర్ ఇంకొంచెం బాగా రాసుంటే బాగుండేదనిపిస్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ సినిమా వచ్చేసి మాక్సిమం కామికల్ వేలోనే చెప్పడానికైతే ట్రై చేశారు. ఫస్ట్ హాఫ్ కాస్త పేసింగ్ అయితే కొంచెం స్లోగానే ఉంటుంది. ఆ థ్రిల్లర్ మోడ్ అయితే మనము ఫీల్ కాలేకపోతాము. బట్ సెకండ్ హాఫ్ క్లైమాక్స్‌లో ఆ ట్విస్ట్‌కి గాని, సెకండ్ హాఫ్ ఆ పేసింగ్ గాని ఓకేగానే అనిపిస్తుంది గానీ, ఇవే ఈ సినిమాలో పాజిటివ్స్. ఇంకా నెగెటివ్ విషయానికి మాట్లాడుకుంటే ఈ సినిమా స్క్రీన్ ప్లేనే కాస్త డల్‌గా ఉంది. ఇంకొంచెం డైరెక్షన్ వైస్, కొంచెం స్క్రీన్ ప్లే వైస్ కొంచెం బాగుందని అనిపిస్తుంది నాకైతే. డైలాగ్స్ కూడా అక్కడక్కడ పండింది కానీ ఓవరాల్‌గా పండలేదు. కొన్ని సీన్స్ అయితే బాగా రాసుకున్నారు. ఇంకొన్ని సీన్స్ కూడా బాగా రాసుకునిండాల. సెకండ్ హాఫ్ సీన్ అయితే ఓకే గానీ, కంపేరింగ్ విత్ ఫస్ట్ హాఫ్‌లో అయితే కొన్ని సీన్‌లు అయితే అంతగా బాగా రాసుకోలేదు. చాలా స్లో పేస్‌లో రన్ అవుతా ఉంటుంది కాబట్టి, కొన్ని సీన్స్ ఫస్ట్ హాఫ్‌లో పడింటే ఇంకొంచెం థ్రిల్‌గా ఫీల్ అయ్యేదనుకుంటా నేనైతే. ఈ సినిమా మేకింగ్ అయితే నాకైతే ఒక ఫిల్మ్ లాంటి సెటప్పే అనలేదు. సీరియల్‌లా అక్కడక్కడ ఫీల్ అయింది. కొంచెం మేకింగ్ వైస్ కొంచెం ఇంప్రూవ్ చేసుంటే బెటర్‌మెంట్ ఉండేదని అయితే నేనైతే ఫీల్ అవుతా. ఇవే ఈ సినిమాలో నెగెటివ్. ఓవరాల్‌గా ఈ సినిమా అయితే ఒక క్రైమ్ డ్రామా మూవీ. అంత ఇంపాక్ట్ ఏమి ఉండదు గానీ, ఓకే మూవీనే. ఒక డీసెంట్ వాచ్. సిమిలర్‌గా నితిన్ నటించిన మూవీ ఎలా అయితే 1, 2 రోజుల్లో జరుగుతుందో, ఈ కథ కూడా 1, 2 రోజుల్లో జరిగే కథనే. అది థ్రిల్లింగ్‌గానే కాస్త చెప్పింటే బాగుంటుందని నేనైతే ఫీల్ అవుతా. సో, ఈ సినిమా అయితే ఫ్యామిలీతో అందరూ చూడొచ్చు. దీంట్లో ఎటువంటి అడల్ట్ కంటెంట్ అయితే లేదు. ఒక్కసారైతే మనం దీన్ని ట్రై చేయొచ్చు. ఒకవేళ నా కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోనైతే లైక్ చేయండి. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోనైతే షేర్ చేయండి.